టీజీఎస్ ఆర్టీసీలో పోస్టుల భర్తీకి తుది కసరత్తు జరుగుతోంది. కొత్తగా 1500 కండక్టర్ పోస్టుల సంస్థ భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో 10వ తరగతి అర్హతగా ఈ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. 10లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేరున్నారు. ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు నియమిస్తూ వచ్చిన ఆర్టీసీ ఇప్పుడు పూర్తి స్థాయిలో నియామకంపై ఫోకస్ చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేసింది. టీజీఎస్ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీ చేపట్టి చాలా ఏళ్లైంది. ఇప్పటికే చాలా మంది కండక్టర్లు రిటైర్ అయ్యారు. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా నిర్వహించనుంది. ఈ పోస్టులకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక ప్రభుత్వ అనుమతి లభించడంతో నోటిఫికేషన్ విడుదలకు ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందు ఆర్టీసీ ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గతంలో కండక్టర్ పోస్టులను 10వ తరగతి మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేసేవారని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేరున్నారు. కానీ ఆ తర్వాత విద్యాశాఖ జీపీఏ గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. మళ్లీ ఇటీవల మార్కుల విధానం అమల్లోకి వచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది.